బ్లాక్ నా పేరు. ఇప్పుడు ఇప్పుడు మేము ఈ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఆ టెంపుల్ అలా అద్భుతంగా ఉంటుందంటే మీరు ఊహించలేరు. పదండి ఇప్పుడు వెళ్ళుకొని చూద్దాం. మా ఊరి కాడ పులి ఇది గుడి లేకపోతే లోపల పిట్టలను కాస్త అక్కడ ఆడుతున్నాయి అక్కడ గుడికి చెప్తున్నారు పెద్దవాళ్ళ ఓల్డ్ ముసలాళ్ళు ఇక్కడంట దేవుడు నాశనం చేశానంట, అలా ఎగిరిపోయిందంట. ఇదిగా కొత్త సీడీలు తీశారు. కాకుండా కాసి కదండి కాసి మేము టెంపుల్కి లోపలికి వెళ్తాం రాని గుడికి ఇక్కడ చెప్పులు తీసుకోవాలి కాసి చెప్పులు తీసుకోవాలి. ఇక్కడ చెప్పులు తీసి లోపలికి వస్తారు కాసి మొత్తం కాస్ట్ మా టెంపుల్ కి లోపల చూద్దాం రండి. ఇప్పుడు అక్కడ దీపాలు పట్టుకెళ్ళాలనుకుంటా. రండి గుడి చుట్టూ చూసి చూద్దాం. చూపెడతాం రండి కాస్ట్ గుడి చుట్టూ మీకు. గుడి ఇప్పుడు స్టార్ట్ లేదు, ఆదివారం అయితే స్టార్ట్ చేశారు పూజ. రండి కాస్ట్ ఇటు ఇటు చూడండి కాస్ట్ ఏంటి చూడండి గాయస్, నది బాగా సూపర్గా కనబడుతుంది. ఇది మట్ట కదా కాస్ట్, మట్ట తప్పు కాదు, దేవుడిది అది. చాలా గాజులు కూడా ఉన్నాయి. డేట్ అంటారా ఇది అంటే ఇక్కడ పెళ్ళిళ్ళు హోమాలు చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చేస్తారు ఫ్రెండ్స్. ఇది తులసి చెట్టు అనుకుంటా. చెట్టు కాస్ట్ ఇది. మీకు చూడండి కాస్ట్ బాగుంది మా గుడి. లోపలికి వెళ్తే మళ్ళీ బాగుంటుంది కాస్ట్. చిన్న తాళం వేస్తున్నారు కాస్ట్ లోపల. ఇక్కడ దేవుడికి గుడి కొత్త అందరూ ఆడపిల్లలు కూడా నొండవుతారు కాస్ట్. గుండు అవుతుంది కాస్ట్, గుండు. చూడండి గాయస్, ఇప్పుడు అంటే ఇక్కడ పిల్లలు పెద్దలు ఆడపిల్లలు ఇక్కడ గుండుకు వస్తారు కాస్ట్. చూడండి ఇక్కడ ఇంత కొప్పులు అంటే ఇది గొప్ప అమ్ముతా కుండ దొరుకుతా గాయస్. ఇంకొక చోటుకి వెళ్దాం. డేలు వస్తా గాయస్. ఇప్పుడు వస్తున్నాయి డేలు గాయస్, నీళ్ళు ఇప్పుడు డేలు వస్తా గాయస్. అండి ఇంకొక చోటుకి వెళ్దాం. మా కూరాడి డేపీ గుడి డీటెయిల్స్ చెప్తా చెప్పురా. ఇక్కడ రాయగడ డిస్ట్రిక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, గుమ్నా వస్తే 2 కిలోమీటర్ వస్తే బ్రాహ్మణ దేవి మందిరం కనబడుతుంది. అక్కడ రాసి ఉంటుంది గాస్, అక్కడ బ్రాహ్మణ దేవి మందిరం రాసి ఉంటుంది.
ఇక్కడ ఏమి మొక్కు అయితే అది మొక్కు తీరుతారు. మీరు కావాలంటే వచ్చేయండి. సబ్స్క్రైబ్ చేయండి గాయస్. బాయ్ గాయస్. ఇప్పుడు మీకు కావాలంటే కామెంట్ చేయండి, మాకు ఫోన్ నెంబర్ పెడతాను. నెక్స్ట్ వీడియో చూద్దాం గాయస్.